హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. శాంతి అభివృద్ధి కోసం ప్రపంచ విజ్ఞాన దినోత్సవాన్ని ఏటా నవంబర్ 10న జరుపుకుంటారు. ఈ రోజు అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే సమాజంలో ఉన్న సైన్స్ పాత్ర ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుంది. అలాగే మన రోజువారీ జీవితాలకు సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలను కూడా సూచిస్తుంది. అయితే ప్రతి ఏడాది ప్రపంచ సైన్స్ డేను చాలా దేశాల్లో జరుపుకుంటారు. అంతేకాదు దీనికి ప్రతి సంవత్సరం ఓ థీమ్ కూడా ఉంటుంది. అయితే 2025 సైన్స్ డేకు కూడా ఒక కొత్త థీమ్ను తీసుకొచ్చారు. ఈసారి అది ఏంటంటే విజ్ఞానంలో నమ్మకాన్ని పెంపొందించడం. వాస్తవానికి సైన్స్ పై నమ్మకం ఉన్నప్పుడే మన భవిష్యత్తును మార్చడంలో సైన్స్ పాత్ర నెరవేరుతుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల కోసం ఒక ఆధారిత పరిష్కారాన్ని అభివృద్ధి చేసేందుకు సైన్స్ పై ఉన్న నమ్మకం ఒక ఇంధనంలాగా పనిచేస్తుంది. 1999లో హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగిన ప్రపంచ విజ్ఞాన సదస్సు నుంచి ఈ ప్రపంచ సైన్స్ డే అనే ఆలోచన ఉద్భవించింది. శాంతి, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో సైన్స్ పాత్ర గురించి చర్చించేందుకు శాస్త్రవేత్తలు, చట్ట రూపకర్తలు, ఇతర వాటాదారులు ఇలా అందరూ ఈ సదస్సుకు హాజరయ్యారు. అయితే ఈ సదస్సు నిర్వహించడం వల్ల వచ్చిన ఫలితం ఏంటంటే 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్స్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటం, అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటం. ఇక 2001లో యునెస్కో ప్రతి ఏటా ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఓ తీర్మానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ తీర్మానం శాంతి, సుస్థిరమైన అభివృద్ధి కోసం సైన్స్ పాత్ర ఉంటుందని గుర్తించింది. అలాగే సమాజంలో సైన్స్ పోషిస్తున్న పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చింది. ఇక వాస్తవానికి ఈ వరల్డ్ సైన్స్ డే జరుపుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే విజ్ఞాన రంగంలో వస్తున్న మార్పు, అభివృద్ధి గురించి ప్రజలకు దీని ద్వారా మరింత అవగాహన కల్పించవచ్చు. మన రోజువారీ జీవితాల్లో సైన్స్ ఏ విధంగా ప్రభావితమవుతుందనే దాన్ని ఇది గుర్తు చేస్తుంది. ప్రభుత్వ అధికారుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు ఇలా అన్ని రంగాల వారు సైన్స్ పట్ల చూపించే ప్రోత్సాహాన్ని, అలాగే ఉజ్వల భవిష్యత్తును రూపొందించడంలో దాని సామర్థ్యాన్ని ఏకం చేసేందుకు ఈ వరల్డ్ సైన్స్ డే అనేది శక్తినిస్తుంది. ప్రతి సంవత్సరం నవంబర్ 10న ప్రపంచ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ జరుపుకుంటారు. ఇది సమాజంలో సైన్స్ ప్రాముఖ్యతను, శాస్త్రీయ ఆందోళనలను అభివృద్ధి చేయటం గురించి ప్రజల నిమగ్నత, అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ఇది మన రోజువారీ జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత, దాని ఉపయోగాన్ని నొక్కి చెబుతుంది. సైన్స్ను సమాజంతో అనుసంధానించడం ద్వారా ప్రపంచ సైన్స్ దినోత్సవం పీస్ అండ్ డెవలప్మెంట్ కోసం సైన్స్లోని పరిణామాల గురించి పౌరులకు తెలియచేయటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది అనగా 2025 ప్రపంచ సైన్స్ డే థీమ్ బిల్డింగ్ ట్రస్ట్ ఇన్ సైన్స్. సైన్స్ పై నమ్మకం ఉన్నప్పుడే మన సమిష్టి భవిష్యత్తును రూపొందించడంలో దాని పాత్ర నెరవేరుతుంది. సైన్స్ మన ప్రపంచంలోని బహుముఖ సవాళ్లను ఎవిడెన్స్ బేస్డ్ పరిష్కారాల అభివృద్ధికి, అనువర్తనానికి ఇంధనంగా ఉంటుంది. సైన్స్ పై నమ్మకం అనేది ఒక సంక్లిష్టమైన సమస్య. ఇది శాస్త్రవేత్తలు పనిచేసే విధానాన్ని, సమాజం ద్వారా సైన్స్ను గ్రహించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే సైన్స్ పై నమ్మకాన్ని పెంపొందించడం వల్ల సైన్స్ ఆధారిత విధాన నిర్ణయాలు, వాటి అప్లికేషన్కు సమాజం మద్దతును ఇస్తుంది. 2025 ప్రపంచ సైన్స్ డే సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కో మిస్ ఆడ్రే అజోలే ఒక సందేశాన్ని ఇచ్చారు. సైన్స్ మన ప్రపంచాన్ని మంచిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. కోవిడ్-19, మిజైల్స్, పోలియో వంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో టీకాలు కీలక పాత్ర పోషించాయన్నారు. వ్యవసాయ రంగంలో ఆవిష్కరణల మూలంగా పురుగు మందులు, ఎరువులు, నీటి వినియోగాన్ని తగ్గించి పంట దిగుబడిని పెంచాయని అన్నారు. ఈ పురోగతులకు ప్రధానమైనది శాస్త్రీయ పరిశోధన అని తెలిపారు.
అపారమైన సైన్స్ సామర్థ్యాన్ని నొక్కి చెప్పటానికి యునెస్కో ప్రతి సంవత్సరం పీస్ అండ్ డెవలప్మెంట్ కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటుందని పేర్కొన్నారు. ఇక ఈ సంవత్సరం సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ ని కూడా జరుపుకుంటున్నట్టు తెలిపారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఈ దశాబ్దం ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ సైన్సెస్ గా మారుతుందని అన్నారు. వేగంగా మారుతున్న మన ప్రపంచంలో శాస్త్రీయ అభివృద్ధికి మద్దతు ఇవ్వడం, సైన్స్ పై అవగాహన పెంపొందించడం అత్యవసరమని పేర్కొన్నారు. అందువల్ల యునెస్కో శాస్త్రీయ పరిశోధనలకు నిధులను పెంచటం, సైన్స్ లో మహిళలకు అధిక ప్రాతినిధ్యాన్ని ఇవ్వటం, అందరికీ నాణ్యమైన సైన్స్ విద్యను యాక్సెస్ చేయటం, శాస్త్రీయ ప్రక్రియల్లో ప్రజల భాగస్వామ్యం కోసం సమర్థిస్తుందని అన్నారు. మరింత బహిరంగంగా, మెరుగైన నిధులతో, మరింత సమానత్వంతో కూడిన సైన్స్ అనేది ప్రపంచానికి ఇప్పుడు అవసరమైన శాస్త్రం అని తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచ సైన్స్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 10వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అశుతోష్ రాణా భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత, రచయిత. ఆయన 1996లో హిందీలో విడుదలైన సంశోధన సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ సినిమాలో నటించాడు. అశుతోష్ రాణా నీక్రా 1967 నవంబర్ 10న గాద్వారాలో మధ్యప్రదేశ్లో జన్మించారు. రాణా దుష్మన్లో తన ప్రతికూల పాత్రకు గుర్తింపు పొందాడు. అక్కడ అతను కోల్డ్ బ్లడెడ్ సైకోపాథిక్ కిల్లర్గా నటించాడు. అతని కెరీర్ మొత్తంలో అతను ప్రధానంగా ప్రతికూల సహాయక పాత్రలను పోషించాడు. అతను దుష్మన్, సంఘర్ష్ చిత్రాల్లో తన నటనకు ఉత్తమ విలన్గా 2 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు. హిందీ చిత్రాల్లో నటించడమే కాకుండా అతను తమిళం, తెలుగు, కన్నడ భాష చిత్రాల్లో కనిపించాడు. సిమోన్ సింగ్ ఒక భారతీయ నటి, మోడల్. సిమోన్ సింగ్ 1974 నవంబర్ 10న జంషెద్పూర్లో జన్మించింది. ఆమె ఆంగ్ల భాషా ధారావాహిక ఏ మౌత్ ఫుల్ ఆఫ్ స్కైలో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత 1995లో సీ హాక్స్లో ఆమె నటించింది. ఆమె మరో ప్రముఖ టెలివిజన్ ధారావాహిక హీనాలో ప్రధాన పాత్ర పోషించింది. ఇది ఆమెకు విస్తృత గుర్తింపునిచ్చింది. పైగా ఇది భారతీయ టెలివిజన్లో అత్యధిక రేటింగ్ పొందిన షోగా నిలిచింది. ఆ సమయంలో ఏక్ హసీనా తీలో సాక్షి గోయంకా అనే చాకచక్యం గల శక్తివంతమైన మహిళా పాత్రకు కూడా ఆమె ప్రశంసలు అందుకుంది. బోమన్ ఇరానీ, డింపుల్ కపాడియా, సైఫ్ అలీ ఖాన్లతో కలిసి నటించిన బీయింగ్ సైరస్ లో ఆమె తన పాత్రకు ప్రశంసలు అందుకుంది. ఆమె బ్లాక్ బస్టర్ మూవీ కల్ హోనా హోలో కెమిల్లా పాత్రను కూడా పోషించింది. ఆనంద్ రాజ్ ఒక ప్రముఖ తమిళ నటుడు. ప్రధానంగా ప్రతినాయక పాత్రలు పోషించాడు. ప్రభుదేవ దర్శకత్వంలో అజయ్ దేవ్గన్, సోనాక్షి సిన్హా నటించిన యాక్షన్ జాక్సన్ అనే సినిమాతో ప్రతినాయక పాత్రలో బాలీవుడ్లో ప్రవేశించాడు. దక్షిణాది భాషలన్నీ కలిపి సుమారు 100కు పైగా సినిమాల్లో నటించాడు. ఆనంద్ రాజ్ పుదుచ్చేరిలో నవంబర్ 10, 1958న పుట్టి పెరిగాడు. తండ్రి ఒక వ్యాపారి. చదువు అయిపోయిన తర్వాత ఆనంద్ రాజ్ ఓ పోలీస్ ఆఫీసర్ కావాలని కోరుకున్నాడు. కానీ ఆనంద్ రాజ్కి మాత్రం సినిమాలంటే మక్కువ. కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించారు. దాంతో ఆయన చెన్నైలోని ఎంజీఆర్ ప్రభుత్వ నటనా శిక్షణ సంస్థలో చేరాడు. ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ అతని సహాధ్యాయి. శిక్షణ పూర్తయిన వెంటనే అవకాశాలు వస్తాయనుకున్నాడు, కానీ అందుకు కష్టపడాల్సి వచ్చింది. పార్ట్ 9 జీతు జోసెఫ్ మలయాళ సినిమా దర్శకుడు, రచయిత, డిటెక్టివ్. ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం 2010వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన మమ్మీ అండ్ మీ చిత్రం మలయాళ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. అలాగే 2012వ సంవత్సరంలో విడుదలైన మై బాస్ చిత్రం కూడా ప్రేక్షకులను బాగా అలరించింది. మోహన్ లాల్ హీరోగా జీతు దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం చిత్రం అతనికి మంచి పాపులారిటీని తీసుకొచ్చి పెట్టింది. ఇదే చిత్రం తమిళ వర్షన్లో కమల్
హాసన్ కథానాయకుడిగా నటించగా ఆ సినిమాకు కూడా జీతుయే దర్శకత్వం వహించాడు. దృశ్యం చిత్రం మలయాళంలో కొత్త రికార్డులను తిరగరాసి దాదాపు 50 కోట్ల రూపాయల వరకు వసూలు సాధించింది. జీతు మువ్వట్టు పూజ తాలూకాలోని ముతోలపురంలో సైరో మలబార్ క్యాథలిక్ కుటుంబంలో లీలమ్మ వి జోసఫ్ మువ్వట్టు పూజ మాజీ ఎమ్మెల్యే దంపతులకు 1972 నవంబర్ 10న జన్మించాడు. అర్జిత్ తనేజా ఒక భారతీయ టెలివిజన్ నటుడు, మోడల్. అతను ఎంటీవీ స్ప్లిట్స్విల్లా 6, బాక్స్ క్రికెట్ లీగ్ రియాలిటీ షోలలో తన టెలివిజన్ అరంగేట్రం చేశాడు. జీ టీవీ యొక్క కుంకుమ్ బాగ్, కలీ రెన్, కైసే ముజే తుమ్ మిల్ గయే, కలర్స్ టీవీ యొక్క బహుబేగం, నాగిన్ 5, నాగిన్ అనే అనేక టీవీ ఫిక్షన్ డ్రామాల్లో నటించాడు. 6, దంగల్నాథ్ జెవరియా బంజీర్, స్టార్ ప్లస్ యొక్క బన్నీ చౌ హోమ్ డెలివరీ, జీ గోల్డ్ అవార్డ్స్ లో కుంకుమ్ భాగ్యలో తన పాత్రకు ఉత్తమ సహాయ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. తనేజా నవంబర్ 10, 1992న జన్మించాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.